శ్రీ లలితాదేవి అమ్మవారి తాంబూలం పిడచ కథ. కాంచీపురంలో కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆమెను రోజూ దర్శించే భక్తులలో మూకశంకరుడు ఒకడు. 20 ఏళ్ల ఆ యువకుడు పుట్టుకతోనే మూగ చెవిటివాడు. అయినా ఆయన హృదయం భక్తితో నిండి ఉండేది. శంకరుడు తన హృదయంలోని మాటలు అమ్మవారికే తెలుసని నమ్మాడు. ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో మౌనంగా కూర్చొని ఆయన తన ప్రేమను, భక్తిని సమర్పించుకునేవాడు. ఆయన నిశ్శబ్ద భక్తి ఆకాశమంత గొప్పది. ఒకరోజు అమ్మవారు తన భక్తులపై కరుణ చూపాలని అనుకున్నారు. ఆమె అందమైన పట్టణ స్త్రీ రూపంలో పట్టుచీర ధరించి తాంబూలం నములుతూ ఆలయానికి వచ్చారు. ఆమె అక్కడ తపస్సు చేసుకుంటున్న ధర్మాన్ అనే సాధకుని వద్దకు వెళ్ళారు. నములుతున్న తాంబూలపు ముద్దను అతనికి అందించారు. సాధువా, దీనిని ప్రసాదంగా స్వీకరించు అని అన్నారు. ధర్మాన్ ఆ పిడచను చూసి, ఎంగిలి ఎంగిలి ఇది, నేను సాధువుని, అపరిశుభ్రమైనది ఎలా స్వీకరించగలను అని తిరస్కరించాడు. అమ్మవారు చిరునవ్వుతో ముందుకు సాగారు. లలితాదేవి అమ్మవారు తరువాత మూకశంకరుని వద్దకు వచ్చారు. మళ్ళీ అదే నమిలిన తాంబూలపు ముద్దను ఆయనకు అందించారు. నా ప్రియమైన బిడ్డ, స్వీకరించు దీనిని అని అన్నారు. శంకరుడు దానిని సాక్షాత్తు అమ్మవారి మహాప్రసాదంగా భావించి నమస్కరించి నోట్లో వేసుకున్నాడు. వెంటనే అమ్మవారి కరుణతో ఆయనకు వాక్శక్తి లభించింది. మాట రాగానే ఆయన ఆనందంతో పొంగిపోయాడు. మౌనంగా ఉండలేక వెంటనే అమ్మవారిని స్తుతిస్తూ 500 శ్లోకాలను అలవోకగా అద్భుతంగా పాడాడు. వీటినే మూక పంచశతి అని అంటారు. అమ్మవారు సంతోషించి తన నిజరూపంలో కొద్దిసేపు దర్శనమిచ్చారు. నాయనా, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు. శంకరుడు కృతజ్ఞతతో వంగి, అమ్మా, ఈ నోరు నీ స్తోత్రముల కోసమే మాట్లాడింది. నా పని పూర్తయింది. ఇప్పుడు నన్ను మళ్ళీ మోగవాడిని చెయ్యు అని కోరాడు. అమ్మవారు శంకరుడి భక్తికి, కోరికకు ముగ్ధులై చిరునవ్వుతో వరం ఇచ్చారు. ఆ తర్వాత శంకరుడు అమ్మవారి దివ్య స్వరూపంలో శాశ్వతంగా విలీనమయ్యారు. పురాణాల ప్రకారం లలితా మహాత్రిపుర సుందరి అనేది ఆదిపరాశక్తి యొక్క అత్యున్నత రూపం. కామాక్షి అనేది శ్రీ లలితా మహాత్రిపుర సుందరి యొక్క మరొక నామం. కంచిలోని కామాక్షి అమ్మవారు సాక్షాత్తు లలిత త్రిపుర సుందరి మాతా స్వరూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం భండాసుర వధ తర్వాత అమ్మవారు కంచిలోనే కొలువై ఉన్నారని చెబుతారు. ఈ కథ లలితాదేవి అమ్మ అనుగ్రహం, భక్తి పరిపక్వత, మహత్వాన్ని వివరిస్తుంది.